అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో ఎల్‌పి. ఈరోజు వీడియోలో పచ్చ పెసలతో దోసలు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. దీన్నే పెసరట్టు కూడా అంటారు. ఈ దోసల్ని పచ్చ పెసలతో చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. హెల్తీ కూడా. షుగర్ ఉన్న వాళ్ళు గానీ, వెయిట్ లాస్ డైట్‌లో ఉన్నవాళ్ళు గానీ హ్యాపీగా తినొచ్చు. ఈ పెసరట్లు చాలా రకాలుగా చేసుకుంటారు. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికోసము ఒక గిన్నె తీసుకొని, ఒక గ్లాస్ పచ్చ పెసలు, 2 టేబుల్ స్పూన్‌ల పచ్చి బియ్యం వేసి, 2 సార్లు బాగా కడిగి, 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనిక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి, ముందు రోజు నానబెట్టుకున్నాను. మీరు డిన్నర్ కోసం అయితే తెల్లవారు నానబెట్టి, నైట్ రుబ్బి కూడా చేసుకోవచ్చు. నానిన పెసల్లని వడగట్టి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, దాంతో పాటు కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు అల్లము, రుచికి సరిపడా ఉప్పు వేసి, కొంచెం నీళ్లు పోసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని, మిక్సీ కడిగిన నీళ్లు పోసుకొని, బాగా దోస పిండిలాగా కలుపుకోవాలి. పిండి మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. అప్పుడే పెసరట్టు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత దోసరాయి పెట్టి, అది వేడయ్యాక నీళ్ళు జల్లి తుడిచేసి, ఒక గంటి పిండి పోసి, మరీ మందంగా గాకుండా, మరీ పలచగా గాకుండా దోసనేసుకోవాలి. వీటిని పేపర్ దోసలాను వేసుకోవచ్చు. మందంగా ఊతప్పంలా గూడా జేసుకోవచ్చు. ఈ విధంగా పోసుకున్నాక, చుట్టూ నూనె గాని, నెయ్యి గాని పోసి, మీడియం ఫ్లేమ్‌లో బాగా కాలాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని, ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే పెసర దోస రెడీ అయింది. ఈ పెసరట్టు లేదా పెసర దోసలు చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసి పెసరట్టు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ఒక గంటె పిండి తీసుకొని, పలచగా దోస వేసుకొని, వాటిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, మీరు కావాలనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వీటితో పాటు వేసుకోండి. చుట్టూ ఒక స్పూన్ నూనె పోసుకొని, మీడియం ఫ్లేమ్‌లో దోస మొత్తం బాగా ఉడికే విధంగా బాగా కాల్చుకోవాలి. నూనెకు బదులుగా నెయ్యి వేసుకొని దోసను కాల్చుకున్నామంటే ఇంకా చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. దోస క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా మడుచుకొని 2 పక్కలా బాగా కాల్చుకోవాలి. ఈ దోసల పైన ఆనియన్సే కాకుండా శనగపప్పుల పొడి కూడా యాడ్ చేసుకొని కాల్చుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకొని అల్లం చట్నీతో గానీ, వంకాయ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.